నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామదూత, అమిత పరాక్రమశాలి ఆంజనేయుడు, సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు కొలువైన క్షేత్రంగాని ప్రాంతంగాని లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి క్షేత్రాలలో నంద్యాల ఒకటి. ఈ క్షేత్రంలో ఉన్న అతి ప్రాచీన ఆలయంగా పేరుగాంచింది శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. హనుమంతుడు భక్తులందరికీ ఆదర్శప్రాయుడు. దైవంతో సమానంగా పూజలందుకుంటున్న భక్తాగ్రేసరుడు. రామకార్యాన్ని సఫలం చేసిన రామసేవా దురంధరుడు, మహాబలుడు, బుద్ధిమతాం వరిష్ఠుడు, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్తి పరాయణుడు, కొలిచిన భక్తుల పాలిటి భక్త సులభుడు, ఆశ్రిత వత్సలుడు. ఇలా ఆంజనేయుడి గురించి ఎన్నెన్నో విశేషణాలు చెప్పుకోవచ్చు. అభయానంద ప్రదాయకుడైన హనుమంతుణ్ణి ఆరాధిస్తే సకల కార్యాలు నెరవేరుతాయి, సమస్త మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. నంద్యాల పట్టణంలో ప్రాచీన దేవాలయం శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవాలయం. పట్టణానికి 6 అడుగుల లోతున ఈ దేవాలయం రూపొందినదని, కుముద్వతి నదీ తీరంలో 600-700 సంవత్సరాల క్రితం ఆంజనేయ శిలామూర్తి దొరికిందని, అది క్రమంగా 15-16 అడుగుల ఎత్తు పెరిగిందని ఒక కథనం. 600-700 సంవత్సరాల క్రితం నందన చక్రవర్తుల కాలం నుండి ఈ ఆంజనేయ ఆలయం ఉందని చెప్తారు. ఆంజనేయుడు వ్యాసరాయల వారిచే ప్రతిష్ఠితుడని, 108 ప్రతిష్టాపనల్లో ఇది ఒకటని, ఇక్కడ స్వామికి ప్రదక్షిణలు చేసిన మాత్రానని సర్వాభీష్టాలు నెరవేర్తాయని భక్తుల విశ్వాసం. 1996లో ఈ ఆలయ జీర్ణోద్ధరణ జరిగింది. పుష్పగిరి పీఠాధిపతుల అమృత హస్తాలతో స్వామికి నాడు కుంభాభిషేకం జరిగింది. వ్యాసరాయలు వారు ప్రతిష్ఠించిన 108 ప్రతిష్టాపనల్లో ఈ మూర్తి కూడా ఒకటని తెలుస్తోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు అక్కడ కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి భక్తి పారవస్యానికి గురవుతారు. ఆంజనేయ స్వామి విగ్రహం ఆలయంలో రజత కాంతులతో ఎత్తైన మూర్తిగా దర్శనమిస్తుంది. శ్రీ హనుమ విగ్రహం మకర తోరణంతో, వెండి గొడుగులతో, ముందు ఉత్సవమూర్తితో వైభవోజ్వలంగా దర్శనమిస్తుంది. తిరునామం, శంఖచక్రాలు, శేషశయనమూర్తిని దర్శించగలం. ప్రతి శనివారం వేలాదిగా భక్తులు ఆంజనేయునికి అభిషేకాలు, అర్చనలు, ఆకుపూజలు చేయిస్తూ ఉంటారు. దసరా నవరాత్రులు, ఉగాది,
బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. వైశాఖ బహుళ ఏకాదశి, హనుమత్ జయంతి ఈ ఆలయంలో వైభవంగా జరుగుతుంది. వ్యాసరాయల ప్రతిష్ఠిత ఆంజనేయునికి ఆలయంలో ప్రదక్షిణలు చేసి తమ అభీష్టాలను సిద్ధింపచేసుకుంటూ ఉంటారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అన్నారు. రామదూత అయిన హనుమకు ప్రదక్షిణ చేసిన వారికి నెరవేరని అభీష్టమంటూ లేదు. ఆలయంలో భజనలు, కీర్తనలు, వాద్య సహితంగా భక్తులు కావిస్తూ ఉంటారు. ఇదే ఆలయ ఆవరణలో అనేక ఉపమందిరాలున్నాయి. ఆ ఉపమందిర దేవుళ్లను దర్శించుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో కైమోడ్పులర్పిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలోని కోదండ రామాలయం 1910లో నిర్మించబడిందని, 2006లో రామాలయానికి జీర్ణోద్ధరణ జరిగిందని తెలుస్తోంది. శంఖ చక్రాలతో సీతా లక్ష్మణ సమేతుడైన కోదండరామస్వామిని ఆలయంలో వీక్షించగలం. ముఖ్యమైన మరో విషయం, నవనందులలో ద్వితీయ నందిగా పేర్కొనే నంద్యాల శ్రీ నాగనందీశ్వర స్వామిని ఈ ఆలయంలో దర్శించగలం. నంది ఎదురుగా ఆదిశేషువు మూర్తి కానవస్తుంది. శ్రీ నాగనందీశ్వర స్వామికి హారతి, పూజలు కావిస్తారు. 1915లో శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం ఇక్కడ వెలిసింది. రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామి పవిత్ర పాదుకలు, ఆయన బృందావన స్థలం దర్శించుకోవచ్చు. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో. ఆగస్టు మాసంలో రాఘవేంద్ర స్వామి ఆరాధనలు వైభవోపేతంగా జరుగుతాయి. రాఘవేంద్ర స్వామి మఠం ముందు పవిత్రమైన ఎత్తైన సెమీ వృక్షాన్ని సందర్శించగలం. సెమీ శమీయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని సెమీ వృక్షానికి భక్తులు పూజలు కావిస్తారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో విజయదశమికి విశేష పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. వృక్ష ఛాయలో నందిమూర్తులు, నాగదేవతా ప్రతిమల నాగుల కట్ట ఉన్నాయి. ఈ ఆంజనేయ స్వామివారి ఆలయానికి సమీపంలోనే మరో విశిష్ట ఆలయం శ్రీ బ్రహ్మ నందీశ్వర ఆలయం ఉంది. మహానందీశ్వర ఆలయంగా ఖ్యాతిగాంచిన ఈ దివ్యాలయం కూడా అతి పురాతనమైనది. ఇక నంద్యాలలోని శివాలయం ఎత్తైన ధ్వజస్తంభంతో, 3 అంతరువుల గోపురంతో, పైన పంచ కలశాలతో దూరం నుంచే ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహదేవాయ తే నమః.
శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి వారి దేవస్థానము భక్తులను బహుధా అలరిస్తుంది. వీణాపాణి అయిన సరస్వతీ మాతకు పూజలు, హారతులు, నడుమగల ప్రసన్నలక్ష్మీదేవి మూర్తికి హారతి, పూజలు, కుంకుమార్చనలు నిర్వర్తింపబడతాయి. నంద్యాల శ్రీ ఆంజనేయ కోదండరామాలయం, శివాలయం సందర్శకులను ఎక్కడెక్కడి నుండో ఆకర్షిస్తూ ఉంటాయి. కర్నూలు నుండి శ్రీశైలం వెళ్లే భక్తులు విధిగా నంద్యాలలోని ఆంజనేయ స్వామిని, శివాలయాన్ని సందర్శించుకొని వెడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా మహానందికి వెడుతూ నవనందులలోని శ్రీ నాగనందీశ్వర స్వామి నంద్యాల బస్టాండ్కు దగ్గరగా ఉండటం వల్ల తప్పక దర్శిస్తూ ఉంటారు. శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి పరితృప్తులవుతూ ఉంటారు. రామునికి భక్తుడు, భక్తులకు దేవుడు ఆంజనేయుడు. భక్తుల కోర్కెలను ఈడేర్చే కరుణామయుడు ఈ రామభక్త ఆంజనేయుడు. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుందాం.